హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో రామ లక్ష్మణులు మాంసాహారాన్ని తిన్నారా లేదా అనే విషయం గురించి మనము డిస్కషన్ చేస్తూనే వస్తున్నాము. చూడండి, లాస్ట్ 2 వీడియోలలో ఒక దాంట్లో రామాయణంలో మాంసము మద్యము గురించిన ప్రస్తావన ఉందా అని ఒక వీడియో చేసి ఉండము. రెండో వీడియో చూసేటప్పుడు రామ లక్ష్మణులు ఇద్దరు జంతువులను చంపి మాంసమును తిన్నారా అనే 2 వీడియోలు చేసి ఉండము. మీరు ఎవరైనా చూడలేదంటే ఆ వీడియోలు కానీ మీరు చూడవచ్చు. చూడండి, ఈరోజు కంటిన్యూస్గా రామాయణంలో వాల్మీకి రామాయణం ప్రకారము రామ లక్ష్మణులు మాంసాహారాన్ని తిన్నారా లేదా అనేసి మనము డిస్కస్ చేస్తూ ఉండము. చూడండి, అనేక మంది మాట్లాడుతూ ఉంటారు రామాయణంలో రాముడు ముఖ్యంగా మాంసాన్ని తినేలేదు, ఆయన ప్యూర్ వెజిటేరియన్ అని మాట్లాడుతూ ఉంటారు. అయితే అనేక మంది హైందవ సహోదరులకు తెలియకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, రామాయణంలో రాముడు మాంసాహారి, అనేక జంతువుల్ని చంపి తిన్నాడు అనేసి రామాయణంలో రాయబడి ఉంది. ఇదేదో నేను సొంతంగా కల్పించుకొని మాట్లాడుతున్నటువంటి విషయాలు కాదు, రామాయణంలోనే ఈ విషయం గురించిన ప్రస్తావన ఉంది. చూడండి, ఈరోజు చూసేటప్పుడు కంటిన్యూస్గా వాల్మీకి రామాయణము, పుల్లెల శ్రీరామచంద్రుడు ఈ యొక్క గ్రంథకర్త. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 55వ సర్గ 30 నుండి 33 శ్లోకాలు ఇక్కడ కానీ చూసేటప్పుడు ఇక్కడ ఒక స్టోరీ జరుగుతూ ఉంది. అది ఏమని చూసేటప్పుడు చూడండి, తాను పూర్వము చూడని ఏదైనా చెట్టు కానీ పొద కానీ పుష్పములతో నిండిన లత కానీ కనబడినప్పుడు దానిని గూర్చి సీత రాముని అడుగుచుండెను. సీత అడిగిన వెంటనే లక్ష్మణుడు అనేక విధములైన సుందరమైన పుష్పముల గుత్తులను తీసుకొని వచ్చి ఇచ్చెను. విచిత్రమైన ఇసుక గలది, అంశధ్వనులతోనూ సారసధ్వనులతోనూ నిండినది అయిన యమునా నదిని చూచి సీత ఆనందించెను. చూడండి, యమునా నది తీరం దగ్గర వీళ్ళు ముగ్గురు పోయినప్పుడు చూడండి, రాముని యొక్క వనవాసంలో అక్కడ పోయినప్పుడు సీత అన్నిటినీ గమనించి ఈ పూలు బాగుండి అవి బాగుండి అని అడిగినప్పుడు లక్ష్మణుడు వచ్చి తీసుకొని పూల గుచ్చని ఆమెకి ఇచ్చినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. తర్వాత చూడండి 33వ శ్లోకంలో దాని యొక్క తాత్పర్యాన్ని కరెక్ట్గా కానీ గమనిస్తే, వారు ఒక క్రోసు దూరమున ప్రయాణము చేసి ఆ యమునా నది తీరమునందు పవిత్రమైన అనేక మృగములను చంపి తినిరి. చూడండి, ఒకవేళ రాముడు కానీ తినలేదంటే వాల్మీకి రామాయణంలో ఇది ఎందుకు రాయబడి ఉంటుంది? ఈరోజు మనము ఈ విషయాన్ని డిస్కస్ చేసుకోవడానికి గల కారణము, ఈ నాన్ వెజ్ తినడం ఏం తప్పు కాదు, తినవచ్చు, మనకు బాగా డైజెషన్ అవ్వద్ది, మనకేం హెల్త్ ప్రాబ్లం లేదంటే మనం తినవచ్చు, ఇదేం తప్పు కాదు. అయితే అనేక మంది ఏం చేస్తుంటారంటే మాంసాహారాన్ని తినే వాళ్ళని దూషిస్తూ ఉండరు, వాళ్ళని ఏదో చెడుగా పాపులుగా చూస్తూ ఉండరు. కాబట్టి ఈరోజు మనము ఈ వీడియో చేయాల్సి వస్తుంది. బైబిల్లో చూస్తే నాన్ వెజ్ తినొచ్చు, నాన్ వెజ్ తినడం గురించి తప్పుగా ఏమీ అక్కడ రాయబడలేదు. అయితే అనేక మంది ఏం చేస్తుంటారంటే మేము వెజిటేరియన్ అని ఓలేదో ఇంకా పవిత్రులమని చెప్పుకుంటా ఉండరు. అయితే ఇక్కడ వాల్మీకి రామాయణంలో చూడండి, రామ లక్ష్మణ మళ్ళా సీత వీళ్ళు ముగ్గురు ఇక్కడ వాళ్ళ ప్రస్తావన కానీ గమనించేటప్పుడు 33వ శ్లోకం దానికి తాత్పర్యంలో, వారు ఒక క్రోసు దూరము ప్రయాణము చేసి ఆ యమునా నది తీరమునందు పవిత్రమైన అనేక మృగములను చంపి తినిరి. చూడండి, వీళ్ళు తినిండ్రని ఇక్కడ రాయబడింది. అనేక పవిత్రమైన మృగములంట, అనేకమైన మృగములు. చూడండి, చెట్టుల్ని పుట్టల్ని వీటినన్నిటిని ఎవరు మృగాలు అనరు. మృగాలంటే అది ఒక ప్రాణినే. దాన్ని ఇక్కడ వీళ్ళు ఏం చేసిండ్రంటే చంపి తినుండ్రు అనేసి లాస్ట్ వీడియోలో చెప్పుండము. కంటిన్యూస్ వీడియోలో కానీ అనేక మృగములను చంపి తినిరి అని రాయబడి ఉంది. చూడండి, ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలనే ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. మిమ్మల్ని ఏదో వ్యక్తిగతంగా దూషించాలనేది మాకు ఉద్దేశం కాదు. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, నీ యొక్క గ్రంథాల్లో ఏం రాయబడి ఉందో తెలుసుకోవాలనేసి నేను ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. అనేక మంది మతోన్మాదులు బైబిల్లో తప్పులున్నాయి, బైబిల్లో బూతులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. వాళ్ళ గ్రంథాల్లో ఏం రాయబడిందో వాళ్ళు సరిగా తెలుసుకోకుండా బైబిల్ మీద బురద చల్లడానికి వస్తున్నారు. వాళ్ళ ఒక అకౌంట్ నంబర్ ఇచ్చి బైబిల్ని దూషిస్తూ దాని ద్వారా డబ్బుని సంపాదిస్తూ ఉన్నారు. అటువంటి వారి కొరకే ఈ వీడియో చేయబడుతుంది. అనేకమైన హైందవ సహోదరులు మీరందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియో గురించి మీరేమైనా మాతో మాట్లాడాలనుకుంటే మీరు కమెంట్ ద్వారా మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోల్లో సత్యాన్ని తెలుసుకోవాలనుకునేవారు మాకు కమెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.